మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Welcome to Coffee with Shobha. Show sponsored by Vanilla Sparkle Weight Loss Center. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు. నెల రోజుల్లోనే weight ని తగ్గించుకోండి. Music sponsored by Madura Audio. ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంత మంచి పేరు తెచ్చుకుంది. తాను చేసిన సిరిసిరి మువ్వలు సీరియల్ చూడడానికి ఎంత బాగుంటుందో తాను నవ్వుతే తన సొట్ట బుగ్గలు కూడా అంతే బాగుంటుంది. మరెవరో కాదండి, లెట్స్ వెల్కమ్ అందమైన అమ్మాయి వసంతి కృష్ణన్. కూర్చొని విల్ ప్లాన్ టు కొరియా. వస్తావా? చెప్పాను కదా, ఫ్యాన్ ఆఫ్ కొరియా. అఫ్ కోర్స్ వస్తా. అండ్ ఈవెన్ నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, సో త్వరలో వెళ్ళాలని. సో ఇప్పుడు పెళ్లి అవ్వపోతుంది కదా, సో వాట్, వెళ్ళొచ్చుగా. సో ఇప్పుడు నువ్వు బ్యాంకాక్ అన్నావు కాబట్టి ఏంటి వసకి ఫోటోషూట్ చేయించడం అంటే చాలా పిచ్చంట. అండ్ బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఫోటోషూట్ చేయించిందట, అవునా? ట్రూ? లేదు లేదు లేదు, యాక్చువల్లీ మేము ఇట్స్ ఏ సడన్ ప్లాన్ అనమాట. నేను గీతు మేమందరం కూర్చుంటే బ్యాంకాక్ వెళ్దాము అని అంటే లైక్ ఓకే, సో వెళ్ళేసి వచ్చేసాము. అక్కడ ఫోటోషూట్ చేసుకునేంత టైం కూడా లైక్ మాకు ఏవి తిందాము ఏది వెతుక్కొని తిందాం, అక్కడ మనకు తినడానికి ఫుడ్ ఉండదు. సో మాకు అదే అయిపోయింది, ఫోటోషూట్స్ చాలా తక్కువ చేసుకున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు అమ్మాయిలు అంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత దట్టు బ్యాంకాక్ అని వెళ్తే 100% ఫోటోస్ అయితే దిగుతాం. అవును. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే సీజన్ 6 బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేదు, ఏమై ఉండొచ్చు రీజన్? చాలా ఉంది. కంటెస్టెంట్స్ ఎక్కువ కావడము, ప్లస్ రిపీటెడ్ గేమ్స్ అవ్వడము బిఫోర్ బిగ్ బాస్, ఐ మీన్ సీజన్స్ సేమ్ మా దాంట్లో కూడా పెట్టడము. సో మేబీ అదే ఉండొచ్చు కంటెస్టెంట్స్. సో ఇప్పుడు రీసెంట్ గా చూసారు బిగ్ బాస్ సీజన్ 7. సో దాంట్లో ఏం బాగా అనిపించింది? మేబీ ఇదొక్క క్వాలిటీస్ మేబీ సీజన్ 6 లో ఉంటుంటే హిట్ అయ్యేదేమో అని ఏమైనా అనిపించింది? చాలా కంపేర్ చేయొచ్చు మనము సీజన్ 6 టు సీజన్ 7. సో ఫ్లాప్ అయిందని మా సీజన్ ఫ్లాప్ కాకూడదని సీజన్ 7 ఇంకా బాగా హిట్ చేయడానికి చాలా చాలా ఇంక్లూడింగ్ చేసి ఉండొచ్చు. అండ్ చాలా కూడా చేశారు ఆబ్వియస్ గా. అండ్ కంటెస్టెంట్స్ చాలా తక్కువ అండ్ రీఎంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జనాలకి క్యూరియాసిటీ అండ్ ఉల్టా పుల్టా కూడా చాలా బాగున్నారు. సో అవన్నీ ప్లస్ కదా కంపేరింగ్ టు మా బిగ్ బాస్. అంటే ఎప్పుడైనా అనిపించింది అరే సీజన్ 6 కాకుండా సీజన్ 7 కి వెళ్ళుంటే బాగుండేదేమో? అంటే నాకు అనిపించేది ఏంటంటే సీజన్ 7 నేను వచ్చినంటే ఇంకా కామ్ అయిపోయాను. నేను కామ్ పర్సన్, ఎవ్రీవన్ నో. సో ఇక్కడ సీజన్ 6 ఏంటంటే నాకు కొంచెం స్కోప్ అనేది ఉన్నింది. సీజన్ 7 మేబీ ఉండకపోవచ్చేమో అని నేను అనుకున్నా. సో నాకు సీజన్ 6 కరెక్ట్ ఏమో అని నేను ఓకే, ఇప్పుడు ఎవరు టచ్ లో ఉన్నారు బిగ్ బాస్? అందరూ ఉన్నారు టచ్ లో. సీజన్ 6 మాత్రమే టచ్ లో ఉన్నారు. నాకు సీజన్ 7 వాళ్ళు ఎవరు తెలియదు. సీజన్ 6 వాళ్ళు అందరూ ఉన్నారు టచ్ లో. చూసాను పెళ్లికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. పెళ్లికి చాలా మంది మిస్ అయ్యారు యాక్చువల్లీ. ఎంగేజ్మెంట్ కి అందరినీ పిలిచాను నేను. సో ఎంగేజ్మెంట్ కి కొత్త మంది వచ్చారు. సో నేను పెళ్లికి ఓన్లీ ఐ జస్ట్ సెండ్ ఇన్విటేషన్స్ అనమాట. ఫోన్స్ ఎవరికి చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంగేజ్మెంట్ కి చేసేసి ఉన్నాను. సో అంత గ్యాప్ కూడా లేదు కదా అని చెప్పేసి. బట్ అందరూ మిస్ అయ్యారు దీనికి కూడా. ఓకే, నేను కొద్దిగా అయితే ఫీల్ అయ్యాను. నువ్వు నన్ను పిలవలేదని నేను రాలేదు. నీ నెంబర్ లేదు అందుకని నువ్వు పిలవలేదు, నేను రాలేదు. బట్ స్టిల్ నేను చూసి నీకు మెసేజ్ చేసావు. యా, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ సో స్వీట్. సీరియస్ గా జంట మాత్రం చూడముచ్చటగా ఉంది నిజంగా. ఎవరిని దృష్టి తాకూడదు. సో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.
వాసంతికి బిగ్ బాస్ లో కింద ఎక్కువ బేబీ జోడీలోనే మంచి పేరు వచ్చింది, అవునా? అవును. ఎందుకు అయి ఉండొచ్చు? ఎందుకంటే ఎక్కువ విజిబిలిటీ దొరికింది ఇక్కడ బీబీ జోడీలో, అండ్ మేము చాలా కష్టపడ్డాము, బీబీ జోడీ ఇష్టపడి చేసాము. సో నేను అర్జున్ కళ్యాణ్, అండ్ మాకే అనిపించింది యాక్చువల్లీ బిగ్ బాస్ షో కన్నా బీబీ జోడీ షోనే హిట్ అయింది. సైమల్టేనియస్ గా రెండు కలిపి వచ్చాయి కాబట్టి, సో దట్ మాకు అక్కడ కొద్దిగా హిట్ అయింది. ఓకే, సో ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఏమన్నావు, నేను శ్రీ సత్య కలిసి ఫ్యూచర్ లో కొరియా వెళ్ళాలని అనుకుంటున్నాము అనేసి. దీంతో పాటు ఇంకోటి కూడా విన్నాను, నీకు శ్రీ సత్యకి కొంచెం క్లాష్ కూడా వచ్చింది అని. అయ్యో అస్సలు లేదు, వీఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సీరియస్ గా సీరియస్ గా అలా ఏం లేదు మా ఇద్దరికి. నో బయటకు వచ్చిన తర్వాతనే రీసెంట్ గా నేను విన్నాను, బికాస్ అంతా కలిసి పని చేస్తుంటాము కదా, దాంట్లోనే ఒక పర్సన్ చెప్పడం జరిగింది మీ ఇద్దరికి ఏదో క్లాష్ జరిగింది అని. లేదు లేదు, చేయను ఎప్పుడే ఫోన్ తనకి. అలా ఏమీ లేదు, తను నా ఎంగేజ్మెంట్ కి వచ్చింది మంచిగా. సో ఇప్పుడు నేను సూపర్ జోడీ తనతోనే కలిసి చేస్తున్నాను. ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. నాకు తెలియదు ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో. సో నువ్వైతే చాలా జెన్యూన్ గా చెప్తున్నావు, క్లాష్ అయితే లేదనేసి. సో ఇప్పుడు హస్బెండ్ అయితే హీరోగా లాంచ్ అవుతున్నారు. ఇంకా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నీకు గనక సినిమా వచ్చి, సినిమాలో అఫ్ కోర్స్ హీరోయిన్ అంటే కొన్ని సీన్స్ పర్టికులర్ గా ఇలాగే తీయాలి అలా ఉంటుంది కదా, అలాంటి ఒకవేళ రొమాంటిక్ సీన్ లాంటి ఏమైనా వస్తే వసంతి చేస్తుందా? నాట్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, సో బిఫోర్ మ్యారేజ్ కూడా ఐ విల్ నో టు దిస్. లిమిట్ అయితే నేను చేస్తాను, బట్ ఎక్స్ట్రా అయితే నేనైతే చేయను. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఐ హావ్ టు థింక్ అబౌట్ మై ఫ్యామిలీ ఆల్సో యాజ్ వెల్. నా ఫ్యామిలీ కన్నా కూడా ఆపోజిట్ అత్తయ్య గారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి. సో మూవీస్ వస్తే చేస్తాను, బట్ నో దిస్ కిస్ సీన్స్ అండ్ యునో దిస్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు అత్త గాని మావ గాని ఇంట్లో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నువ్వు ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తానంటే ఏమైనా అన్నారా? ఫస్ట్ నాకు మెయిన్ సపోర్ట్ అత్తయ్య. ఇన్ని రోజులు ఇంకా ట్రై చెయ్యి, ఇంకేమన్నా వస్తాయి, ఇద్దరు కలిసి ట్రై చేయండి అనే చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అత్తయ్య. మెయిన్ తనే. నా హస్బెండ్ ని పక్కన పెట్టేస్తే నేను మెయిన్ ఒప్పుకోవడానికి రీజన్ శివ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. వింటున్నారా? శివ్ మీకే చెప్తుంది, మీరు కాదంటే వన్ ఆఫ్ ద రీజన్ నాకు మీ ఫ్యామిలీనే. సో నాకు అంత మంచి ఫ్యామిలీ, అది ఇండస్ట్రీ అమ్మాయికి దొరకడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్లెస్సింగ్ అన్నమాట. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనము పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మ అనే ఒక ఇది ఏదైతే ఉంటుందో అది అత్తమ్మలో చూస్తే అసలు ఇంకా నువ్వు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ వి ఆర్ లక్కీ. అలాంటి అత్తమ్మ నేను 12 కి 1 కి లేసినా కూడా షీ నెవర్ సే త్వరగా లేయి, త్వరగా ఇది చేయి అది చేయి, నెవర్. తనే చేసేసుకుంటది ఇంట్లో పనులన్నీ. నాకేం చెప్పు, ఐ వాజ్ లైక్ నా ఇంట్లో ఎలా ఉంటానో ఇప్పుడు అక్కడ కూడా అలాగే ఉన్నా. సో నా కంఫర్ట్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఉంది కాబట్టి దీంట్లో కూడా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. సీరియస్ గా. వంట వచ్చా నీకు? ఏదో చేస్తా. ఓకే, పెళ్లి ఎన్ని డేస్ అవుతుంది? ఐ థింక్ 1 month అయిపోయింది. 1 month అయిపోయిందా? సో వెళ్ళిన తర్వాత కొత్తగా వాళ్ళ ఇంటికి ఏదైనా నీట్ చెయ్యారు, ఏదైనా వంట వండి పెట్టడం ఏమైనా జరిగిందా? బెండి ఫ్రై చేసా. ఎలా ఫీల్ అయ్యారు శివ్ నువ్వు చేసిన వంట తిని? నేను చేసింది అసలు తినడు. హీస్ అ వెరీ గుడ్ కుక్. మేమిద్దరం ఉంటే శివే చేసి పెట్టేస్తాడు. అయితే అవసరం లేదు మరి, నేర్చుకోవద్దు, తీసుకో. వసు ఇప్పుడు ఏంటంటే మనము ఏదైనా ప్రమోషన్ షూట్ కానీ ఏదైనా చూస్తే, ఎగ్జాంపుల్ ఇప్పుడు జ్యువెల్ ఒక ప్రమోషన్ చేస్తే నార్మల్ గా ఒక నెక్ పీస్ కానీ ఐదర్ ఇయర్ రింగ్స్ కానీ జస్ట్ బ్యాంగిల్ కానీ వేసుకోవడం చూస్తాము. ఏంటంటే నువ్వు ఒక ప్రమోషన్ వీడియో అయితే చేయడం చూసాము. ఎందుకు ఇంత మొత్తం బ్యాంగిల్స్ అన్ని వేసుకొని ఫుల్ నగలన్నీ వేసుకుని, అంటే యూ వాంటెడ్లీ వేసుకున్నావా ఆర్ ఎల్స్ అది బ్రాండ్ కూడా రిక్వైర్మెంట్ కోసం అలా వేసుకున్నావా నువ్వు? లేదు, అది బ్రాండ్ రిక్వైర్మెంట్. ఆ రోజు బ్యాంగిల్ మేళా జరిగింది. ఓకే, నేను 1-2 వేసుకోవడమే ఎక్కువ. ఉంటా నేను. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇంకేం చేయలేము మేడం, ఒక షార్ట్ మాకు కావాలి ఎందుకంటే మాది బ్యాంగిల్ మేళా ఇప్పుడు కావాలి మాకు అని అంటే ఓకే వేయండి, ఇంకేం చేస్తాం. అక్కడికి వెళ్ళాక డిమాండ్ చేస్తే ఏం చేయలేము మనం. ఓకే, ఈవెన్ నేను కూడా ఈ క్వశ్చన్ చూసాక ఇదేంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ సా దట్ వీడియో. ఓకే, అప్పుడు నేనైతే అర్థం చేసుకున్నాను, బికాస్ ఇది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ఇది జరుగుతూనే ఉంటదండి. బికాస్ మీరు ఈజీగా చూసేస్తారు, కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టే మనము అలా వేసుకోవడం జరుగుతుంది కాబట్టి. అది మన పర్సనల్ కాదు కదా, బ్రాండ్ షూటే చేస్తున్నాం, సో బ్రాండ్ కి తగ్గట్టు మనం చేస్తాం, తప్పదు ఇంకా అంతే. యా, ఐ నో దట్ బికాస్